ఈ నమస్కారం అండి. బాచీరావ్ ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో అప్పడాల తయారీ విధానం చూద్దాం. అప్పడాలు లేకపోతే చాలామంది రోజు భోజనంలో కంపల్సరిగా ఉండాలి. అసలు భోజనం కూడా చేయని వాళ్ళు కూడా ఉంటారు. రోజు అప్పడాలు ఉండాలి. పప్పులోనూ, సాంబార్లోనూ, రసంలోనూ, కర్డ్లోనూ, మజ్జిగలోనూ, లేకపోతే విడిగా కూడా చాలామంది తింటూ ఉంటారు. అప్పడాలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఇలా ఫంక్షన్స్ అయినా, ఎటువంటి ఫంక్షన్స్ అయినా కూడా ఆ ఫంక్షన్స్లో, ఇంట్లో ఫంక్షన్స్ మనం ఇంట్లో వంట చేసుకుని పెట్టినా, లేదంటే క్యాటరింగ్ అట్లా ఇచ్చినా కూడా అప్పడాలు అనేది కంపల్సరీ పట్టుకొస్తారు. అప్పడాలు లేకుండా భోజనమే ఉండదు. ఈవెన్ నైట్ డిన్నర్లో అయినా, డే టైం లంచ్లో అయినా సరే. మధ్యాహ్నం అప్పుడు కొంతమంది అప్పడాలు కూడా తింటూ ఉంటారు. అలా వర్షాకాలం కూడా అప్పడాలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది, టీ తాగుతూ. అదేవిధంగా శీతాకాలం కూడా. ఈ అప్పడాల తయారీ విధానం ఏంటంటే, మనకి దీనికి రకరకాలుగా చేసుకుంటారండి. దాని రకరకాల అప్పడాలు, పెసర అప్పడాలని మినపప్పుతోటి, వెల్లుల్లి వేస్తారు, అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకుంటే, ఇలా మిరియాల అప్పడాలు రకరకాలుగా ఉంటుంది. ఏది రకరకాలు ఉన్నా సాధారణంగా అప్పడాలు మినప్పిండి తీసుకుంటారండి. అదేవిధంగా బియ్యం. ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ మినప్పిండి, బియ్యం ఈ రెండు కూడా వేయిస్తారు. అంటే 2 కప్పుల మినుములు తీసుకుంటే 1 కప్పు బియ్యము వేయించి అది మిక్సీ పట్టుకోవచ్చు. ఇంట్లోనే పట్టేసి తర్వాత ఆ పట్టిన దాంట్లో కొద్దిగా 10-15 నిమిషాలతో కొద్దిగా ఆరబెట్టిన తర్వాత అందులోనే ఇవేమి నానబెట్టవలసినటువంటి అవసరం ఏం లేదండి. 2:1 కింద తీసుకుంటారు. ఇదే పెసరపప్పు అనుకున్నప్పుడు 2 కప్పుల పెసరపప్పు, 1 కప్పు బియ్యం, అలా 1 కప్పు బియ్యం తీసుకుంటారు. మినపప్పుతో, పెసరపప్పుతో. అదేవిధంగా కందిపప్పుతో చేసుకుంటారు. అదేవిధంగా శనగపప్పుతో చేస్తారు. దీంట్లో మిరియాలు ఇలా ఎడిషనల్గా వేసుకుంటారు కొంతమంది. అల్లం, పచ్చిమిరపకాయ, అట్లా కారం, మిరియాల అప్పడాలని, కారం అని, జీలకర్ర కూడా వేసుకుంటారు. ఏదైనా బాగుంటుంది రకరకాలుగా. ఈ 2:1 రేషియోలో తీసుకున్న తర్వాత ఇందులోనే కొంతమంది ఎర్రకారం వేసుకుంటారు. లేదన్నమాట సేమ్ చిన్న పచ్చిమిరపకాయలు ఉంటాయి, సేమ్ పచ్చిమిరపకాయలు అంటారు. అది ఆ పచ్చిమిరపకాయలు ఆడించుకుంటారు. మిక్సీలో బజార్లో కొని ఎండబెట్టి వేసుకుని ఒక రోజంతా మిక్సీలో పట్టుకోవచ్చు. ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు, మామూలుగా ఎర్రకారం అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అలా కాకుండా అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీలో పట్టేసి అది కూడా అందులో వేసి కలుపుకోవచ్చు కారం కోసం. జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు, మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. మీరు ఏదో ఒకటే వేసుకుంటారు. వెల్లుల్లిపాయ వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. అదేనా పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుతారు అందులో వేసుకునేవాళ్ళు. మామూలుగా అల్లం ఇది బాగా వేసుకున్న తర్వాత దీంట్లో నార్మల్గా చేసుకునేది ఏంటంటే, ఈ కారం తగినంత ఉప్పు కూడా వేసేసి, ఇంగు పౌడర్ వేసుకున్న వాళ్ళు ఇంగు పౌడర్ వేసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు ఇంగు పౌడర్ వేసుకోకలేదు, ఒకటే వేయాలి. దాంట్లో కొద్దిగా ఇంగు పౌడర్ కూడా వేసేసుకొని, మనకి సేమ్ పచ్చిమిరపకాయ కారం కానీ ఎర్రకారం కానీ వేసుకుని ఉప్పు వేసుకోవడం. ఇంగు పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ వేసి అందులో బాగా నూనె కాచినటువంటి నూనె ఉంటుంది. బాగా కాచినటువంటి నూనెని కొంచెం చల్లారిన తర్వాత ఆ నూనె వేసి ఆ పౌడర్ బాగా కలపాలండి. బాగా కలిపి ఉండ చేస్తారు. ఎంత నూనె బాగా పడుతుంది మీకు. ఒక 2 కప్పులు అంటే మొత్తం 2 కప్పుల పెసరపప్పుకో, లేదంటే 1 కప్పు బియ్యానికి మొత్తం 3 తీసుకున్నట్లయితే దానికి ఒక 3 కప్పుల వరకు నూనె పడుతుంది. 3-4 కప్పులు పడుతుంది. బాగా వేసి బాగా మద్దించి, ఒక గట్టిగా మద్దించాలి బాగా. అలా చేయలేనటువంటి వాళ్ళు నూనె బాగా మరుగుతూ ఉన్న స్టవ్ మీద సిమ్లో పెట్టేసిన తర్వాత ఈ పౌడర్ అందులో వేసేసి గరిటతో కూడా కలపచ్చు. అంటే స్టవ్ కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత సిమ్లో పెట్టి మొత్తం కట్టేసిన తర్వాత స్టవ్ అప్పుడు పిండి వేసి బాగా కలిపి దగ్గర పడుతుంది. ఉండలా చేయిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకునేసి ఒత్తుకోవాలి. మామూలుగా మనం చేత్తో చేసుకోవచ్చు, లేదంటే మన చపాతీ చేసుకునే దాని మీద ఒత్తుకుని దానికి పైన మళ్ళీ మినప్పిండి పైన జల్లాలి. మినప్పిండి పక్కన విడిగా కొంత పౌడర్ చేసి పక్కన పైన రాసుకుంటూ జాగ్రత్తగా పైన బాగా ఒత్తేసుకున్న తర్వాత వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి.
ఇక్కడ ఏంటంటే ఈ ఒత్తుకున్న దాన్ని మనం ఒక పల్లెల్లో పెట్టుకుని ఎండలో పెట్టండి. వేసవికాలం అయితే ఒక 2 రోజులు చాలు. వర్షాకాలం శీతాకాలం అయితే ఒక 6 రోజులైనా పెట్టాలండి. మంచి ఎండ టైంలోనే పెట్టండి. పెట్టి బాగా ఎండిన తర్వాత అవి లోపల పెట్టుకుని ఒక డబ్బాలో మనకి గట్టిగా ఒరుగులాగా తయారవుతాయి కదండి, దాన్ని మనం తీసుకువెళ్ళి మనం ఒక డబ్బాలో పోసి మూత పెట్టేసుకోవాలి. గాలి తగలకుండా ఒక మూత పెట్టేసుకుని మనకు కావాల్సి వచ్చినప్పుడు నూనెలో వేసి వేయించుకోవచ్చు. చాలా రుచికి చాలా చాలా బాగుంటుంది. ఇందులో రకరకాలు ఉంటాయండి. కొత్తిమీర అని, టొమాటో అని, టొమాటో కంటే టొమాటో పేస్ట్, కొత్తిమీర పేస్ట్ ఇందులోనే కలుపుకోవచ్చు. మనం అలా ఎండిపోయిన వాటిని డబ్బాలో పోసుకుని నూనె పెట్టుకుని నూనెలో వేయించుకుని సిమ్లో పెట్టేసుకుని నూనె వేయించుకుని తీస్తే మాడి రుచికరమైన ఉంటాయి. దీనిలాగా టొమాటో సాస్లో కూడా తినచ్చు, చాలా రుచిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.